అమెరికా చెప్పిందంతా ఉత్తుత్తి ప్రకటనలే అని తేలిపోయింది. తన షిప్పులు హార్ముజ్ జలసంధిని దాటినే 2 యుద్ధ నౌకలని అమెరికా చెప్పింది. అబ్బే అది అసలు వాళ్ళు ఎక్కడా దాటలేదు, దాటదామని ప్రయత్నించినప్పుడు మేము వార్నింగ్ ఇచ్చాం, అయినా ముందుకు వెళ్తామంటే పేల్చేస్తామన్నాం, చివరికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందని ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇంకొక వైపున అమెరికా ఓ పక్కన చర్చలు జరుగుతుండగానే మైన్ క్లియరెన్స్ ఆపరేషన్ స్టార్ట్ చేసేసింది. ఏదైతే ఇరాన్ సముద్రంలో పాతినటువంటి మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు కూడా తెలియదని ఇరాన్ చెప్పినటువంటి నేపథ్యంలో అమెరికాకి సంబంధించినటువంటి సెంట్రల్ కమాండ్ యుఎస్ నేవీకి చెందిన యుఎస్ఎస్ ఫ్రాంకీ ప్యాటర్సన్ DDG 121, యుఎస్ఎస్ మైకేల్ ముర్ఫీ యుద్ధ నౌకలు అక్కడ సముద్ర మైన్లను తొలగించే పనిలో పడ్డాయి అన్నటువంటిది చెప్పుకొచ్చింది. అయితే అలాంటి వాటిని మేము పోనీయలేదు, ఎలవ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని ఇరాన్ చెప్పింది. కాబట్టి సముద్రపు మైన్స్ తొలగిస్తున్నామన్నది అమెరికా చెప్పిన మాట అబద్ధం అందేది.